అలాగే దేవుడు ఏ విధంగా పుడకట్లేదు, నిద్రపోవట్లేదు, సైతాన్ని కూడా పుడకట్లేదు, నిద్రపోవట్లేదు. తనకు సమయం కొద్దిగా ఉందని చెప్పి ఎరిగి ప్రతి ఒక్కరిని శోధిస్తుంది. ఆ శోధనలో విశ్వాసాన్ని శోధించడం వేరు, ఆత్మని శోధించడం వేరు, లోక ప్రజలు శోధించడం వేరు, క్రైస్తవుని శోధించడం వేరు, ప్రత్యేకంగా సంఘ కాపరిని వారి కుటుంబాన్ని శోధించడం. ఆ శోధనలో నేను కూడా ఒక పాత్ర. దేవునికి వేరుగా వ్యతిరేకంగా జీవించిన వాడిని. సంఘం అంటే అయిష్టంగా, పరిస్థితి అంటే అయిష్టంగా, దేవుడికి వేరుగా వ్యతిరేకంగా నేను బతికిన వాడిని. నేను తెలుసుకున్నది ఒకే ఒక విషయం సార్, ఏంటంటే ఒక మనిషి మారాలంటే అది చాలా అసాధ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో మారిన భర్తలు ఉన్నారు, మారిన భార్యలు ఉన్నారు, మారిన పిల్లలు ఉన్నారు, మారిన తల్లిదండ్రులు ఉన్నారు, మారిన అత్తమామలు ఉన్నారు, లోపల ఎంతో మంది ఉన్నారు మారిన ప్రజలు. ఒక భార్య ఏడుస్తుంది, అయ్యా నువ్వు మారని చెప్పి, భర్త మారడు. తల్లిదండ్రులు ఏడుస్తారు పిల్లల్ని చూసి, అయ్యా నువ్వు మారని చెప్పి, వారు మారడు. కొన్ని సందర్భాల్లో అలాగే ఇలా చెయ్యొద్దురా, ఇలా బ్రతకొద్దురా, ఇలా బ్రతుకుతే కుటుంబానికి మాకు చెడ్డ పేరు, సంఘానికి చెడ్డ పేరు, పరిచయకి చెడ్డ పేరు, ఆత్మీయ జీవితంలో ఆత్మీయులకు చెడ్డ పేరు, మా అందరికీ చెడ్డ పేరు అని చెప్పి కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు రెండు చేతులు జోడించిన కానీ పిల్లలు మారేస్తారు, ప్రజలు మారరు. ఇంకా కొన్నిసార్లు ఏడ్చినా కానీ మనిషి మారడు. ఇంకా కొద్దిగా లోతుకి వెళ్తే కాలంలో పడ్డా కానీ మనిషి మారదు సార్. అది కుమారుడైనా, కుమార్తెైనా, భర్త అయినా, భార్య ఎవరైనా సరే ఒక మనిషి ద్వారా ఇంకొక మనిషి ఎప్పుడు మారడు. నేను కూడా అలాగే జీవిస్తున్నాను, నేను మారేవారు. కానీ నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, వారి యొక్క ఆత్మీయత, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క మాదిరిగల జీవితము, వారు దేవుని యందు నా కోసం ప్రార్థించి కనిపెట్టి ఎదురు చూసిన ఆ యొక్క అపారమైన ఓపికను బట్టే ప్రభు నన్ను మార్చాడు. నేను మారానంటే కారణము నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ద్వారా. మనుషుల ద్వారా నేను మారలేదు, దేవుని కృప చేతనే నేను మారాను. ఏ మనిషి అయినా సరే మారాలంటే దేవుని చేతనే, మనుషుల వల్ల కాదు. కానీ లోకం అంటది మీరు మతాన్ని మార్చేవారు, మీరు మనుషుల్ని మార్చేవారు అని చెప్పి. ఏ మనుషులతో నిమిత్తం మారదు. ఒకవేళ మారాలనుకుంటే సొంత కుమారుడిని నా తల్లిదండ్రులు మార్చలేదు, ఇంకా బయట వాళ్ళని మారుస్తారు. మనం మతాన్ని మార్చేవాళ్ళు కాదు, మనుషుల్ని మార్చేవాళ్ళు కాదు. దేవుని యొక్క వాక్యాన్ని వినిపించేవారు, ఆ వాక్యం మనుషుల్ని మారుస్తుంది. ఆ దేవుడు మనుషుల్ని మార్చాడు, ఆ దేవుడు నన్ను మార్చాడు, మీ మధ్యలో నిలబెట్టాడు, ఆయన సాక్షిని జీవిస్తూ ఆయన నేను విశ్వసిస్తున్నాను సార్. బ్రతికినంత కాలం ఆ ప్రభు యొక్క పరిచయంలోనే జీవించాలని, ప్రభు సాక్షిగా బ్రతకాలని, ప్రభు కొరికి ముందుపడిపోయాలి. మీ అందరి ప్రార్థన నన్ను బలపరుస్తుంది. రేపటి దినం పరిచర్య కొరకు, రేపటి దినము దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన సువార్త ప్రకటన కొరకు నన్ను వాడబడాలని, నన్ను వాడుకోవాలని. నేనే కాదు, రాబోయే తరువాత నా తండ్రి గారి యొక్క ఆశయం ఒకటే, ఏంటంటే నా పిల్లలందరూ దేవుని పరిచయంలోనే ఉండాలి, దేవుని సాక్షిగానే జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి. మీరు డబ్బులు సంపాదించిన అవసరం లేదు, భూములు, జాగాలు, ఆస్తులు సంపాదించిన అవసరం లేదు, ఆత్మని సంపాదిస్తే చాలని చెప్పి ఎన్నో మార్లు అనేవాళ్ళు. నేను కూడా మా తండ్రి గారి మాట వినలేక, లేదు నేను యూఎస్కి వెళ్తాను, వేరే కంట్రీకి వెళ్తాను, అబ్రాడ్కి వెళ్తాను, ఇంకా వేరే ఏదో చేస్తానని చెప్పి ఎన్నో నేను ఆశించాను. కానీ ఈవెన్ చాలా విషయాలు నేను కోల్పోయాను. నా వీసా విషయంలో నేను కోల్పోయాను, ఎన్నో విషయాలు నేను కోల్పోయాను. నేను తెలుసుకున్న ఒకటే, ఏం తెలుసుకున్నానంటే ఆ దేవుని చిత్త ప్రకారం జీవించినప్పుడే అది కష్టమైన, సమస్య అయినా, ఇబ్బంది అయినా, ఇరుకైనా నాకు క్షేమం. ఆ రోజు యోసేపు ఏ విధంగా కష్టంలో ఉన్నా కానీ దేవుడి చిత్తంలో ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. ఆ యొక్క కష్టమే రేపటి దినము ప్రతిఫలంలో లాభకరంగా, ఆయనకు దీవెనకరంగా, ఆయన ఆత్మ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చింది. అలాగే ఏ కష్టమైన, ఇబ్బంది అయినా, సమస్య అయినా దేవుని చిత్తంలో మా కుటుంబాన్ని నిలబెట్టిన ప్రభు అని చెప్పి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ ఒకటే సార్, దేవుని కొరకు, దేవుని సాక్షిగా జీవించాలని మీ అందరి మధ్యలో నేను కోరుకుంటున్నాను. మా కుటుంబం కోసం ప్రార్థించమని, నా కోసం ప్రార్థించమని, మా పరిచయం కోసం ప్రార్థించమని, మీ ప్రార్థనలో కనిపెట్టమని. దేవుడి చిత్తమైతే మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను సార్. థ్యాంక్ యూ అండి. గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రకాశ్వయ్య గారికి వందనాలు. కాబట్టి స్తోత్రంగా కాక మనమందరం కూడా ఈ విధంగా దేవుని ప్రేమలో మనందరికీ కూడా ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, ఆయా ప్రాంతాల్లో నివసించే వారిలో నుండి మరి దేవుడు ఆయా కులాలు, ఆయా మతాలు, ఆయా వర్గాలు, భేదాలు లేకుండా అందరినీ దేవుడు ఈ విధంగా ఆ పిలిచి ఈ లోకమునగా సృష్టి ఆది అంటే దేవుడు తన కుమారుడు ఏర్పరుచుకున్న వారందరినీ మనందరినీ కూడా సమకూరుస్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి మనమందరం
తప్పకుండా ఉండేవాడు. మరి అందరినీ మన జాతి వారందరూ కులస్తులందరినీ ఇట్లా సమకూర్చాలని అయ్యగారికి ఎంతో ఆశ ఉన్నది. మరి ప్రకాశ్ అయితే ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటించాలని అయ్యగారికి ఆశ ఉన్నట్టు ఈ అయ్యగారికి మనందరినీ కలపాలని ఆశ ఉంది. అయ్యగారి యొక్క ఆశను నెరవేరుస్తున్నప్పుడు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఆమె మాట కీర్తనలు పరిమళ తైలం శివను పొందుతుంది ఈ వచ్చు కూర్చోవాలి సమృద్ధి జీవులు నడిపించుగా ఆమె అందుకనే మనం ఉన్నట్టుగా మా నాయకులు మాకు ఒక నిజంగా తండ్రిలాగా మమ్మల్ని ఆదుకున్నారు. జానిస్తున్నాయి మమ్మల్ని ఒక తండ్రిలాగా ఆదుకున్నాడు మమ్మల్ని అందరినీ. ఒక తండ్రిలాగా నిజంగా మా అంటే గర్భంలో వచ్చినటువంటి కుమారులు కన్నా తండ్రి మమ్మలను అంతగా ప్రేమించలేదని చెప్పచ్చు. అంతకంటే ఎక్కువగా అయ్యగారు మమ్మల్ని ప్రేమించారు. తనకు ప్రత్యక్షత కలిగిన దాన్ని బట్టి క్రీస్తు రక్తంలో కడగబడిన మనమందరము ఒక కుటుంబం అని తాను ఎరిగిన దాన్ని బట్టి మేము గొల్లలు కానీ ఇంకా వేరే కుటుంబం కాపులు కానీ తర్వాత ఇందులో మాదిలు కురుమలు అందరూ కూడా ఉన్నారన్న. అందరం ఉన్నాము, పాస్టర్లంగా ఉన్నాము, విశ్వాసంగా ఉన్నాము. దేవుని స్తోత్రం అందరినీ ప్రేమించాము. చాలా చక్కగా చూసుకున్నాడు. అయ్యగారిని చూస్తే దేవుడు యేసుప్రభు చెప్పినట్టుగా మీరు కూర్చున్న వారిని ప్రేమించినప్పుడు నిన్ను కనబడని నన్ను ప్రేమిస్తున్నారని ఎలాగ నమ్మగలము అన్నట్టు నిజంగా మా అయ్యగారిలో దైవమును చూసినాం. దైవత్వాన్ని మేము యేసుప్రభుని చూసినాం. ఆయన ప్రేమలో, ఆయన నడకలో, ఆయన సమస్తములో అయ్యగారిని చూసినాము. మరి ఐక్యత చాలా ఐక్యత ప్రేమ కలిగినటువంటి నాయకుడు. కాబట్టి అక్కడ సమాధానం ఉండే, ఆశీర్వాదం ఉండే, దీవెనలు, సమృద్ధి దీవెనలు ఉండే. అక్కడ సమృద్ధిగా దీవెనలు కలిగిన వారుగా మేము ఎదిగినాం. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఈ విధంగా ఐక్యతగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, దీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ ఐక్యతను మరి అయ్యగారు ఈ ఐక్యతలోనికి మనల్ని నడిపించడానికి సంకరం జరుగుతున్నాడు. చాలా ఇది చక్కని విధానం. చెదరగొట్టేవారు ఎందరో ఉన్నారు, నేనే ఒక్కనే ఉండాలన్నటువంటి నేనే జ్ఞానవంతున్నటువంటి విధానంలో ఈ సమాజంలో అనగా మరి క్రైస్తవ సమాజంలో కూడా ఉన్నారు. అందరూ నా కింద ఉండాలి, నా తర్వాతనే ఉండాలి, నేనే పైగా ఉండాలనుకుంటాను. కానీ మనమందరము ఒకటే, మనమందరము ఐక్యం ఉండాలి, మనందరం సమానం ఉండాలి అని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ. ఆ తక్కువలో రామకృష్ణ గారు ఇంట్లో మంది చాలా అనంతరం దేవుడి స్తోత్రం. మరి అలాగనే మనమందరినీ కలుపుకోవచ్చు. ప్రకాష్ అయ్య గారు కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఆయన సమస్య బట్టి సమస్య బట్టి జగిత్యాల ప్రాంతానికి వెళ్తే అక్కడ కూడా ఒక పెద్ద స్థలంలోని ఒక పేద సెట్ అందరూ నిండిపోయినారు. చాలా మంది తర్వాత ఫస్ట్ సీఎం చర్చ్ చూసినామంటే మళ్ళీ అక్కడ జీవితంలో చూశారు. అయ్యగారు చాలా దేవుని ప్రేమను పొంది నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల చాలా శ్రద్ధ గలవారు. ఆహారం తినకుండా, వస్త్రాలు సరైనటువంటి ధరించకుండా, ఇస్త్రీ లేని బట్టలు వేసుకుంటూ ఈ విధంగా ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఆ ఉన్న పైసలు ఏదైనా ఉంటే లేని వాళ్ళకి సాయం చేస్తుంది. నాయకుడు సాయం చేసినట్టుగా సాయం చేస్తూ ఈ విధంగా తాను మరి అనేకులకు సాయం చేసిండు. తర్వాత అనేకులను సమకూర్చి మరి
ఆంధ్రకు ఆ ప్రాంతానికి వచ్చి వీళ్ళందరినీ కూడా కలుసుకోవడం అనేది చాలా సంతోషం. మీరు అందరు రావడం చాలా ఆనందకరం. దేవుడి స్తోత్రం. మీకు సమయం ఉంటే మరి మా ఇంటికి కూడా రావాలని మీ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడి స్తోత్రం. ఆమె ఆమె థ్యాంక్ యూ అయ్యగారు. చెప్పండి బట్టి దేవుడిగా మీరు ఇంట్లో అందరినీ కొంచెం ఇది ఫస్ట్ సార్ కదా మేము కూడా ఈ విధంగా ఇక్కడ రావుతుంది అనుకున్నాం. కానీ ఆంధ్ర గారు ఇక్కడే పెట్టుకొని మేము కూడా భోజనం చూపిస్తాం. మనకు అతిథులు కదా మనకు చాలా దూరం చర్చలు కదా దేవుడు కూడా తన ఊరు తన పేరు చెప్తారు. మంచిది. ఇక్కడ మనం అందరం చేయవచ్చు. ఇది దేవుని సుఖమైంది. మన కులం ఒకటి, పార్టీ ఒకటే మనం అనుకుంటాం. దేవుడైతే దీని దృష్టిలో అందరూ ఒకటేనా, మనుషుల సమాజం అంతా ఒకటే అని దేవుడు. అది దేవుడి ద్వారా మన భారతదేశంలో కులాలంటూ మనం పెట్టుకునేది. మన భారతదేశంలో మనకి కులాలు మతాలు ఇవన్నీ దేవుడు అనుకున్న అందరూ సమానం అందరూ ఒకటి. అయితే మనం ఎందుకంటే ఇలా కూడా మన సమాజంలో మన భారతదేశంలో కులమే కలిసి దాన్ని బట్టి మనం ఈ విధంగా కుల వ్యవస్థను బట్టి ఈ ఇతర కులాల వారిని వ్యతిరేకించడం బట్టి మనం ఐక్యంగా ఇతరులతో ఐక్యం చేసుకుని సహోదరుల ఐక్యత కలిగి నిమజ్జనించడం ఉంటుంది. దేవుడి గారు మనం ఇలా ఐక్యంగా దేవుడే మనం తెలియపరుస్తున్నాం. దేవుడు మనకు మరి విశేషంగా దీనికంతటికీ ప్రయాసపడుతున్న ప్రకాశాలను బట్టి ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా నా విషయం ఏంటంటే నా పేరు దేవుడు, మరి చేతులు గ్రామము. అయితే మేము మొదటిగా నమ్ముకున్నది సీఎం సహవాసం ద్వారా ఆత్మ నాయకులు గ్రామేశ్వర గారి ద్వారా దేవుని తెలుసుకుని ప్రభుత్వ రక్షణ. మరి ముఖ్యంగా ఏంటంటే నేను అప్పుడు యవనస్తులు మీటింగ్ ఏంటంటే అయ్యగారు ప్రకాశ్ అయ్య గారు చాలా బాగా అయ్యగారు అంటే నేను ఏమైనా ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలని అయ్యగారు బోధన ఏమని నేర్చుకున్నాం. ఈ మన ప్రకాశ్ అయ్య గారు బోధన ఏంటంటే ఆ రక్షణను గురించిన అనుభవం ఉన్నాను, మరి సేవలు గురించిన అనుభవం ఉన్నాను ప్రకాశ్ అయ్య ద్వారా నేను నేర్చుకున్నాను. అప్పుడు వ్యవస్థలో ఉంటుంది చాలా ప్రాంతంగా ఉంటుంది. అక్కడ పొలిటికల్ కానీ గొడవలు కానీ కనగట్టి బొల్లపల్లి అవన్నీ ప్రాంతాలన్నీ అయ్యగారికి అసలు వ్యవస్థలు చాలా నచ్చుతాం. ప్రేమ ఎక్కువ. అందరినీ ఒక్కొక్కసారి వారం వెళ్ళాలని అందరినీ తీసుకుంటాం. ఆ విధంగా అయ్యగారి ద్వారా మేము ఒక స్వార్థను నిలబడడానికి గొప్ప కృషి అనేది అయ్యగారి వల్ల. అయితే దేవుడి ద్వారా ఏదో దేవుడు మనం నిలబెట్టుకున్నారంటే అనేక ఆశీర్వదకరంగా ఉండాలి. మనం నిలబెట్టుకోవడం ఒకరి ద్వారా ఒకరు మనం నిలబెట్టుకున్నారంటే అనేక ఆశీర్వదకరంగా నిలబెట్టుకుంటున్నాం. అటు కృపను మనకు నచ్చింది వందనాలు. మరి విశేషంగా మీరందరూ చేయవచ్చు. మనకు 400 యవనస్తులు అయ్యగారు సత్యమయ్య గారు అయ్యగారు ప్రయత్నిన తర్వాత నేను అయ్యగారితో వెళ్తుంటే అయ్యగారు చాలా ప్రేమించాడు. మరి చిన్న చిన్న పిల్లలు సమీక్షలు చదివించిన చిన్న మీటింగ్ స్టార్ట్ చేస్తే 400 మంది యవనస్తులు. ఆ యవనస్తులలో మా దేవుడి గారికి యవనస్తుడు చక్కగా నమ్మకమైన వాడు, మంచిగా మాట అయినవాడు, చక్కగా ఈరోజు గొప్ప సేవస్థానం యాదవ జాతి నుంచి మంచి సేవకుడుగా. మరి అయ్యగారికి కూడా మేమందరం దూరం నమ్మొచ్చాము. అయ్యగారి దగ్గర ఉండి అయ్యగారికి వచ్చి చూసుకుంటున్నాము. మా అయ్యగారు చక్కగా నమ్మకంగా ఎక్కువ మా కృపసత్యంగా చూసుకునేవారు. రాత్రి వాళ్ళు బాగా సేవ చేసేవారు. ఏ లేక ఎలిసే చేసినట్టు చేసేవారు. మరి ఇప్పుడు ఆయన ప్రాంతాలు వేరే ప్రాంతాలు మన క్యాస్ట్ నుంచే మా అయ్యగారి ఓపిక అది అయ్యగారికి ఉంటే మన తర్వాత ఈ అయ్యగారికి వచ్చింది. మీ అందరూ ఈ సాక్ష్యాలు ఈ మాటలు వందనాలు చిన్నగా ఇద్దరు ప్రార్థించిన తర్వాత మళ్ళీ మనం ప్రార్థిద్దాం. ఒకసారి కన్ను మూసుకుందాం. ప్రార్థించుకుందాం. మన మధ్యలో ఉన్న కర్ణకర్ గారు ఉపసత్యమైన ప్రార్థన చేస్తారు. సేవకుడు ఇంకా మంచి బలం, నూతన బలం, శక్తి నాకు బుద్ధుడు ఇంకా బలం కలిగిన గొప్ప సాక్షిగా ప్రపంచంలో తన కుమారుడు
సర్వ దగ్గర మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ దినమందు నాయన మీ దాసులు ప్రకాశం గారిని బట్టి సావుకుని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ రోజున ప్రభు వారి స్థలంలో నడిపించి వారి సేవా అనుభవాలను వారి ఆత్మీయ అనుభవాలను గురించి నాయన తెలియచెప్పుచు నాయన వారి యొక్క కుమారుని కొరకు నాయన మీ దాసుడును దాసరాలు కన్నీరు కార్చగా తప్పిపోయిన కుమారుని ఎత్తి రక్షించినట్లుగా నాయన అతడు ఏ విధంగా నీ చెంతకు చేర్చబడ్డాడో అలాగే కుమారుడు చేర్చుకున్నారు. ఆ కుమారుడు ఇతని యొక్క సాక్ష్యము ఈ సన్నిధానంలో దీవించబడును గాక. తను కోరుకున్నాడు ప్రభా, నా కొరకు ప్రార్థించండి, మా సంఘాల కొరకు ప్రార్థించమని. నిజమే నీ దాసుడు ఇంకా రాగలిగిన దినాల్లో నీ సన్నిధానం యెహోషువ వలె బహుబలంగా వాడబడును గాక. బలపరిచి వాడుకున్నాయన నీ ఆత్మాభిషేకం నీ యవనస్తుల మీద దిగువచ్చును గాక. దాసును బలపరుచుకొని ఆయన అనిస్తుంది. అలాగే ప్రకాశం గారు ఇదిగో కొంతమంది సేవకులను తండ్రి సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి అని మీరు చెప్పారు. మీ దాసుడు నా తండ్రి నమ్మకాన్ని వారిని లేవనెత్తి ఆయన వారికి పరిచర్యలో కొంచెం భాగాలుగా అప్పు చెప్పగా నమ్మకంగా వారు నిలిచినందుకు నీకు స్తోత్రాలయ్యా. వారు ఇచ్చిన మంచి సాక్ష్యాలను బట్టి నీకు స్తోత్రాలు. ఐక్యత కలిగి మీ యొక్క అనుభవం గురించి మీ దాసులు వర్ణించున్నారు. సత్యం మీకు నాయన సత్యం ప్రభా. అలాగనే మరి బ్రదర్ గారు కూడా తండ్రి మీ సన్నిధానంలో మంచి సాక్ష్యం చెప్పుకున్నారు. నాయన తన యొక్క జాతి ప్రజలను రక్షించడమే కాక అనేకమైన జనులు నడిపించడానికి నాయన నార్మల్గా ఉన్న ఆ సండే స్కూల్ని యవన దశలోనికి నడిపించడానికి ఆయన యవన దశలని దాసుడుగా నిలిచి అనేకులు ప్రపంచానికి నడిపించడానికి ఒక సాధనంగా వాడుకుంటున్న తీరును బట్టి స్తోత్రాలు. ఇచ్చిన సాక్ష్యాలను బట్టి స్తోత్రాలు. వారిని వారి కుటుంబాన్ని ఆయన దీవించి నాయన వారికి ఇంక ఇచ్చిన సాక్ష్యాన్ని పెట్టి వారి సామర్థ్యాలు బలపడుగా మీ సన్నిధానంలో వాడబడిన గాక బలపరచమైన ఈ రోజుల్లో ప్రభా మీ దాసులు నిజంగా ఎన్ని కష్ట నష్టాలు ఎదుటి ఇబ్బందులు పడుతూ అనేకులను ప్రభా సమస్త జనులు శిష్యులుగా చేసి నడిపించిన అనుభవాలు బట్టి నిలుస్తుంది. చాలా ఇక్కడికి వచ్చి మీ దాసుల్లో నుండి అనుభవాలన్నీ విని నాయన చూసి ఉన్నాము. రాగలిగే దినాలు మేము కూడా అటు యొక్క సేవను జరుపుకునే కృపను మాకు దయచేయండి. చెప్పబడిన సాక్ష్యాలు దీవించండి. ఇది మీద జరిగే కార్యక్రమంలోనూ జరుగుతున్న కూడికలను ప్రతి అవసరాలు మీ తోడు నడిపించండి. యేసు పేరు నడిపించున్నాము తండ్రి. మా ప్రాంతంలో మరి సియోన్ నుంచి జాన్ బాబాయ్ ప్రాంతం వచ్చినప్పటికీ మన జాన్వేశ్వర పొద్దున మనం కలిసి సన్మానించిన అయ్యారు. తన జాబ్ చేసుకున్న తన కష్ట జీవితం అంతా ఈ ప్రాంతంలో సేవ కొరకు చాలా ఖర్చు పెట్టి 30 మంది సేవకులను తయారు చేసి ఎన్నో ఊళ్ళ విశ్వాసాలను తయారు చేసి మరి తనకు కొంత అనివార్య కారణం బట్టి తను ఒక్కడే అక్కడ ఉంటున్నారు. మేమందరం సేవకులను మరి మార్గం చేసుకుంటున్నా. మరి ఇప్పుడు ఒకప్పుడు మేమందరం ఇట్లాగా తన చుట్టూ ఉండేవాళ్ళు, తన దగ్గర ఉండేవాళ్ళు. తనని పొద్దున్నే తనకు లేవ ఛాయ్ దాకా ముందే తన దగ్గర ఉండేవాళ్ళు. సాయంత్రం తన ఇంటి మీద బయటకు వచ్చేవాళ్ళు. అంతని గొప్ప ప్రార్థన కలిగిన తాను మరి మమ్మల్ని ఎంతో ప్రేమించి మరి అయ్యగారు చెప్పిన కృపసత్యం చెప్పినట్టు మా తండ్రి కంటే ఎక్కువ ప్రేమించింది. ఎందుకంటే మా తండ్రులు సమయానికి లేరు, ఆపదలో లేరు, కానీ అవసరమైతే డబ్బులా బియ్యమా బట్టల సొంత తండ్రిలాగా ఇచ్చి మాకు ఎంతో చేస్తున్నారు. వృద్ధాప్యం చేస్తున్నారు. మరి మేమందరం మా సేవ చేసుకుంటున్నాం. తన ఉండలేకపోతున్నాం. తన సంఘంని తన ఇంటికి మందిరాన్ని మధ్య చేసుకున్న కొంచెం ఇంకా ఆరోగ్యంతో ఇప్పుడు సేవలు జరుగుతున్నాం. తను వెళ్ళేంత వరకు మంచం పట్టకుండా మంచిగా చక్కగా ఆరోగ్యం ఉండి తాను ఈ ప్రాంతం అంతా ఇంకా ఆనందంగా తన పరలోకం వెళ్ళాలని గెలిచేలాగా ఏరియాలాగా అనూపు వలె చక్కగా దేవుడికి వెళ్ళాలని తన కష్టం మేము చూడకూడదు. అది తనకు ఆరోగ్యం కొరకు, తన సంఘం కొరకు, తన కుటుంబం కొరకు మన పునరావృత్తి ఆలోచిస్తారు. ఇంత మంచి ప్రాంతం అంతా మేము ఈ సంఘాన్ని అంతా క్రైస్తవులు ఏంటంటే ఆయన ద్వారా ఒక
చిన్న ప్రార్థన సహాయం కోరుతున్నా పరిచయం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇగో నీ దాసుడు మా సహోదరుడు ప్రకాష్ అన్న గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ విధముగా నా తండ్రి ప్రభువా, మేము అనేక ప్రాంతముల నుంచి ఈ స్థలంలోనికి నా తండ్రి ప్రభువా మీరే నడిపించారు సురక్షితముగా, క్షేమముగా. నీకు వందనాలు. ఇగో నా తండ్రి ప్రభువా, నీ దాసుడు నా తండ్రి ప్రభువా ఎంతో కష్టపడి పనిచేసి ఉన్నాడు. అనేకులకు నా తండ్రి ప్రభువా తండ్రి ప్రేమ కన్నా నా తండ్రి ప్రభువా నీ ప్రేమను అనేకులకు నా తండ్రి ప్రభువా చూపించి ఒక ఆదరణ పొందిన వాడుగా నా తండ్రి కనిపిస్తున్నాడు. నీకు వందనాలయ్యా. వారి కన్న తల్లిదండ్రులకు ఏదన్నా జాలి పడతారో లేదో తెలియదు, కానీ వారిని పెంచినా, పోషించినా, నడిపించినటువంటి నాయకులు అయా జాన్యశ్రీ అయ్య గారి కొరకు వారు ప్రార్థన వినకుండా తెలియపరుస్తున్నారు. అయా నీ కొడుకులో జ్ఞాపకం చేసుకునండి. అయా నీ దాసునికి ఇప్పటి వరకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, నీకు వందనాలు. అయా ఇంకా నా తండ్రి ప్రభా వారి పరిచర్యలో బలపరిచి వాడుకుంటున్నారు, నీకు వందనాలు. వారికి ఇచ్చిన కుమార్తెను, మనవరాలు కూడా నీ కొడుకులో జ్ఞాపకం చేసుకునండి. వారి నమ్మకముగా నీ పని అయా వారి తండ్రి గారి కంటే, వారి తాతగారి కంటే అధికమైన పని చేయడానికి మీరే కృపను నా తండ్రి వీరును వాళ్ళు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయా నా తండ్రి జ్ఞానేశ్వరి గారికి నా తండ్రి మంచి ఆరోగ్యం దయచి, అయా మంచి ఆరోగ్యం దయచి, అయా మీరే కృప చూపించి మంచి ఆరోగ్యం దయచి, అయా మంచాన పడి ఎవరు చూసేవారు లేక ఇదిగో ఎంతమందిని దేవుళ్ళలోనికి నడిపించాడు. కానీ ఈయనే ఇబ్బంది పడుతున్నాడు, ఈయన నిజమైన దేవుడు అనేటటువంటి అయా బలహీనమైన సాక్ష్యము ఎవరి నోట రాకుండా పొందునట్లుగా అయా నీ దాసునికి మంచి ఆరోగ్యం ఇచ్చి అయా నా తండ్రి బ్రతుకు కాలం అంతయు నా తండ్రి కృప ఆయన పని ఆయన చేసుకుని నడవటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని నా తండ్రి కృప ఆశ్రయించకుండా నీ మీదే ఆధారపడి నడుస్తూ ఉన్నా, నీకే నమ్ముకొని నడుస్తున్నటువంటి నీ దాసునికి నా తండ్రి అయా దీర్ఘాయువుతో పాటు మంచి ఆరోగ్యమునిచ్చి, కృపనిచ్చి, నీ క్షేమములతో నా తండ్రి కృప నీ దాసుని భూలోకములో నా తండ్రి కృప జీవింపచేయమని, హనోకు వలె, ఏలియా వలె నా తండ్రి ఎవరితోనూ నా తండ్రి కృప ఎటువంటి నా తండ్రి అయా నా తండ్రి చూపించుకునే విధానం లేకుండా అయా వారు నా తండ్రి ఎంత సంతోషముగా నా తండ్రి ఈ భూలోకమును విడిచి వెళ్ళారు, అంతే సంతోషముతో, ఆనందముతో, అయా ఆరోగ్యముతో నా తండ్రి భూలోకములో నా తండ్రి జీవించి నీ సన్నిధికి చేరటానికి మీరే కృప చూపించమని, వచ్చినటువంటి దాసులందరినీ మీరు బలపరచమని, అయా మా జాతి ప్రజల రక్షణ, అయా మా దేశ ప్రజల రక్షణ అయా మా తండ్రి ప్రభా మీరు మాకు అప్పగించి ఉన్నారు. ఆ పనిని కూడా నా తండ్రి నమ్మకముగా, యథార్థముగా కొనసాగించడానికి మీకు కృప చూపించమని, మీరు మాత్రమే మహిమ పొందమని దాసుడు నా తండ్రి ప్రకాశనని, వారి కుమారుడు నా తండ్రి ఫిలిప్పును, ఈ రోజు నా తండ్రి జన్మదినము జరుపుకుంటున్నటువంటి వారి కుమారుడు నా తండ్రి ప్రభా విలియం కేరీని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి మీరే మహిమ పొందమని, ఆ కుటుంబాన్ని పరిచర్యను నా తండ్రి ప్రభా మీరే నిదారుగా దీవించమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ అన్న. అంతేకాకుండా మాట్లాడే మా ప్రాంతం మీరు వచ్చింది కనుక మీ యొక్క పాదములు, మీ యొక్క స్వరము, మీ యొక్క ఆశీర్వాదం మనకు అవసరం ఉన్నది. మా ప్రాంతంలో అసోసియేషన్ ఉన్నది, 6 మందికి సంబంధించిన పాస్టర్ అసోసియేషన్ వారు ఉన్నారు. వారు మరి ఓట్లతో కాకుండా ఆమె నమ్మకంతో, మాటతోనే మీరు ఉండాలని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం కనుక వాళ్ళ క్షేమం కోరడం నా బాధ్యత. మరి నాకు 4 కుటుంబాలు అనుకుంటే ఎప్పుడైనా, ఒకటి నా కుటుంబం, రెండోది నాతో రక్షింపబడిన 2వ కుటుంబం, దాంతో రక్షింపబడినంత నా సంఘం 2వ కుటుంబం, 3వది పరిశుద్ధులంతా 3వ కుటుంబం, నాకు 4వ కుటుంబం రక్షణ లేని వాళ్ళంతా కూడా ప్రపంచంలో రక్షణ లేని ప్రతి అన్యజనం కూడా 4వ కుటుంబం. ఇది మా నాయకుల ద్వారా నేర్చుకున్నాను. అన్యుడు ఆపదతో నచ్చిన డబ్బులు ఇచ్చేవాడు, బియ్యం ఇచ్చేవాడు, ఊరు ఉండడానికి ఆశ్రయం ఇచ్చేవాడు. రక్షింపబడ్డోడు వచ్చి అయ్యా నాకు చర్చి కట్టిన స్థలం కాదని కూడా డబ్బులు ఇచ్చి పంపించేవాడు. ఒకవేళ మా సంఘం నుంచి కూడా ఏమైనా ఆపదలు వస్తే వాళ్ళకు కూడా సహాయం చేసి పంపేవాడు. మా సేవకుల్లో మేము ఇంట్లో కూర్చుంటే అయ్యా నాకు ఇది రావాలంటే వెంటనే తీసి ఇచ్చేవాడు. ఆయన ప్రేమ నేను 4 రకాలు చూసినాను. ఒకటి తన కుటుంబం కొరకు ప్రయాసపడ్డాడు,
రెండోది తన సంఘంలో ఉన్న పాస్టర్లు సంఘంలో ప్రయాసపడ్డాడు. మూడోది క్రైస్తవుల నుంచి ఎవరైనా స్థలం మందిరం కావాలని ఉచిత పంపక ప్రతి రూపాయి ఇచ్చి పంపించే మూడో ప్రేమను చూసినాం. నాలుగోది అన్యజనం నుంచి ఎవరే కష్టంలో దరిద్రంతో రోగంతో వచ్చినా ఉట్టిగా పంపకుండా వాళ్ళకి బియ్యం ఇచ్చి వాళ్ళకి పైసలు ఇచ్చి మన చర్చి కాడ ఆశ్రయం నుంచి ఉండుర్రి అని చెప్పి అంటుకొని తిరుగుని చెప్పి ఇచ్చే మనసు చూసినాం. మా నాయకుడు 4 గుణాలు నలుగురు మీద ప్రపంచమంతా 4 భాగాలు చేసుకుని చూపిన ప్రేమ నేను చూసినాను. కనుక నేను కూడా అదే 4 రకాల ప్రపంచమంతా 4 గ్రూపులు చేసుకున్న వాళ్ళకు నేను ప్రారంభం చేస్తున్నాను. అందులో నా ప్రాంతంలో ఉన్న అసోసియేషన్ వారంతా వారి కుటుంబాలు వారి సంఘాల క్షేమం కూడా కోరుకుంటున్నాను. నా ప్రాంతంలో అధికారులు కూడా వాళ్ళు కేసీఆర్ ద్వారా ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారు మరి అద్భుతంగా మాకు స్థలం లేదన్నప్పుడు 2 ఎకరాల భూమి సమర్పించారు. తర్వాత మేమందరం కూడుకోవడానికి బాధలు కూడుకుంటున్నాం అన్నప్పుడు కమిటీలు కట్టడానికి సహకరించినాడు. మూడోది ఈ 2 ఎకరాల భూమి ఇచ్చి చక్కని ఆ యొక్క అంశాలు కట్టించిన మీద వాళ్ళు ఎవరైనా జరుపుకోవచ్చని బిర్యానీ జరుపుకోవచ్చని ఇలాగా మా ప్రాంతంలో ఉన్న అధికారులు కూడా మమ్మల్ని క్రైస్తవులను ప్రేమించి ఈ ఆలనీయకుండా చూసుకున్నారు. కేసీఆర్ అధికారంలో ఆయన కిందున్న జీవన కనుక ఈ ప్రాంతం అసోసియేషన్ కుటుంబాల కొరకు మా పాస్టర్ల కొరకు ఈ ప్రాంతంలో అధికారుల కొరకు చేయండి. ఇలాగే మన ఇండియన్ దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రార్థన చేయాలని మన మధ్యలో ఉన్న దేశ సంఘం కోరుకుంటున్నా. నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ. వారు వారి అధికారులు కాపాడుకుంటూ అయ్యా అనేక ప్రాంతాలకు జరుగుతున్నాయన ఈ ప్రాంతంలో పాస్టర్ ఫెలోషిప్ యొక్క అసోసియేషన్లో ఎంతమంది దైవజనులు ఉన్నారో కావచ్చు. ఆ దైవ సేవకుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్న ప్రభా, ఇదిగో మా జాతిలోంచి వచ్చిన రాజులైన యాజక సభ కలిసి చేతులు పైకెత్తి వాళ్ళని దీవిస్తున్నాం ప్రభా, వారిని ఆశీర్వదిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ యొక్క పాస్టర్ ఫెలోషిప్ యొక్క అయ్యా కమిటీ మొత్తము నాయన దినదినము ఆత్మీయతలో ఎదుగుతూ ఆత్మీయ జ్ఞానములో ఎదుగుతూ ఆత్మీయ వరములతో బలములతో ఎదుగుతూ తండ్రి దాని నాయకత్వం వహిస్తున్న ప్రకాశాన్ని నమ్మి ఏకగ్రీవం ఎదుగుతున్నారు. రానున్న దినాల్లో పరిశుద్ధులైన వారికి పరిచయం చేసే పాలన ప్రకాశంలో మీద ఉండును కాక. ఈ యొక్క నాయన ఈ యొక్క శ్రమలు నాయన ఈ యొక్క ప్రయాసం అర్థం కాకుండా ఈ ప్రాంతంలో ఎవరెవరు అధికారులు ఉన్నారు అధికారుల హృదయాలు మారిపోవును కాక. ఆయన ఈ మండల ఫెలోషిప్ లో ప్రతి దైవ సేవకులకి ఒక మంచి కాలనీ కట్టించే ప్రేరేపణ వారి అనుగ్రహించును కాక. ప్రతి దైవ సేవకులైనా ఆ మండల ఫెలోషిప్ లో అందరికీ కాలనీలు ఉంటున్నాయి ప్రభా. దైవజనుల కాలనీ ఒక చక్కటినైన తలాంతి కూడా వారికి వస్తును కాక. పరిచర్య వర్ధులను కాక. మండల దైవజనులు అందరూ నాయన ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం. ఆ రోజు యొక్క తల మీద కారుతున్న అంచులకి తైలాభిషేకం ఆ వాగ్దానం ఈ ప్రాంత దైవజనుల మీద నెరవేరును కాక. సేవకుల కుటుంబాల మీద నెరవేరును కాక. సేవకుల పిల్లల మీద నెరవేరును కాక. దాన్ని నడిపిస్తున్న దైవ సేవకులు నాయన అయ్యా కమిటీ మొత్తాన్ని మీరు దీవించండి. కమిటీలో ఉన్న ప్రతి దైవ సేవకులని నూతనమైన ఆలోచనలు అనుగ్రహించును కాక. అయ్యా దినదినము అభివృద్ధి చెందుతూ దినదినము పరిశుద్ధులుగా ఉంటూ ఉన్న పరిశుద్ధత కంటే ఉన్నతమైన పరిశుద్ధాత్మ వారి మీదకి సహాయం చేయండి, కృప చేయండి. అయ్యా ఈ మండలంలో ఉన్న ప్రతి అధికారులు హృదయాలు మార్చుకున్నాయి. మందిరాలు లేని వారికి మందిరాలు దయచేయండి, స్థలాలు లేని వారికి స్థలాలు దయచేయండి. సౌండ్ సిస్టమ్ లేని ప్రతి దైవ సేవకులకి సౌండ్ సిస్టమ్ అనుకరించును కాక. మీటింగులు జరుగుతుండగా ప్రతి దైవజనుల యొక్క మీటింగులు అద్భుతకరంగా జరుగును కాక. కృష్ణుడు ఆలోచనలు కనుమరుగవును కాక. అయ్యా ఈ క్రైస్తవుల మీద వ్యతిరేకంగా నిలబడిన ప్రతి ఆయుధాలు ఆయన కూకట వేళతో కూలిపోవును. ఇది జరుగును కాక. ప్రాంతాన్ని వెలిగించడానికి ప్రతి దైవజనుని మండించండి ప్రభు. పౌలు మరి పరిగెత్తి వాళ్ళకి చేయండి. ప్రతి దైవజనులు నిండారుగా దీవించి నడిపిస్తున్న నాయకులు కూడా మీరు దీవించి ఎంతమంది యాదవ జాతి నుంచి వచ్చిన మా దైవజనులందరినీ దీవించి మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయండి. యేసు నామమున అడుగుతున్నాను. థ్యాంక్ యూ అన్న. మనము మా అన్నగారు అబ్రహాం గారు అన్నయ్యకు సత్యం కృప సత్యం అన్నయ్య అవుతాడు. మా మాస్టర్ మా అక్కని చేసుకున్న సభ్యుడు అవుతాడు.
కానీ చాలా ముందోడు ఉండే భయంకరుడు ఉండే అద్భుతంగా తన కొడుకు ద్వారా మరి దేవుడి సంఘానికి వచ్చి సన్నిధికి వచ్చి రక్షింపబడ్డాడు. నిజామాబాద్ జిల్లాలో సామెత చర్చికి వెళ్ళినప్పుడు నేను నిర్వహించిన పెద్దపల్లి మాకు కొట్టుకోడు కాదు గుట్మగల తర్వాత సామెత చర్చి ఆంధ్ర వెళ్ళిపోయినాం చేగల మీద ఆదరించిన ఇంకోటి ఏదైతే ఆహారం సార్లు మన అందరం పాస్టర్ నిజామాబాద్ వెళ్ళినాం. నిన్న వీళ్ళకి పొద్దున్న కిడ్నాప్ చేసిన ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ కిడ్నాప్ చేసి ముఖ్యంగా నిలబెట్టి తర్వాత చేసినప్పుడు మా అబ్రామ్ నాన్న బిడ్డే వంట చేసింది అన్ని నిలబెట్టి తండ్రి బిడ్డలు తీసుకుని వచ్చేసినాం. ఇందులో ఒక నలుగురు ముందు వచ్చారు. వీళ్ళు నలుగురు ఇంకా అందరికి సాక్ష్యం చెప్పగలుగుతారు. మన కాళ్ళ పట్టాను జరిగినాం. మరి అన్న ఇంటికి లేదని ఇంటికి పోలేదు. నేనా మళ్ళీ ఒక అవకాశం ఉన్నప్పుడు చేయవచ్చు. అలాంటి అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ ఇస్తారు. కనుక ఈ సమయంలో మన దేశ రక్షణ గుండూరు వాళ్ళ ఊళ్ళో ఒక 2 కుటుంబాలు రక్షింపబడ్డాయి. నా కొడుకులు రక్షణ లేదు, నా బిడ్డ రక్షణ లేదని చెప్పి ఎప్పుడు కలవరపడుతున్నారు. 2 కొడుకులు ఒక బిడ్డే, మరి మన్మరాలు అందరూ నన్ను ఇక్కడ రక్షణలో పొందిన బిడ్డనే ఇక్కడికి వస్తున్నారు. అట్లాగే మన గుళ్ళలో కుటుంబంలో ఒక్కోళ్ళే రక్షింపబడి లోపల రక్షింపబడి ఉన్నారు. మనసుల బాధకు శ్రమలకు లేకుంటే ఒక్కొక్కనే ఉన్నారని చెప్పి పెళ్లి కాక కొందరు ఆడపిల్లలకు లేకుంటే సమాజ కార్యక్రమంలో బాధలు వచ్చి లేకుంటే ఆ ఒక్కోళ్ళు ఊళ్ళందరూ విలువేయడం వల్ల లేక మాటలతో పొడవడం వల్ల చాలామంది అన్నిలలో కలిగిపోతున్నారు. కొందరు రక్షణ రాలేకపోతున్నారు. కనుక మొన్న ప్రపంచంలో ప్రతి పట్టణంలో మండలంలో జిల్లాలో రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి యాదవ జాతి ఆనాడు ఎస్టేనమ్మ మృతకే ప్రార్థన చేసినట్టు మరి మనం కూడా మన యాదవ జాతి కొరకు ప్రార్థన చేద్దాం. చేసి అనేక మేము ఉన్నామని మరి వాట్సాప్ ద్వారా కానీ మనం ప్రయాణం చేయడం వల్ల కానీ ఇంతమంది ఉన్నారా జనసేనయ్య మరి శివం అంటుంది ఫోన్ చేసి ఇంతమంది మన చుట్టాలు ఉన్నారా అంటే మన చుట్టాలని కలిగిందండి మన చుట్టాలు ఇంతమంది ఉన్నారా ఇంతమంది ఉన్నారమ్మా అంటే నేను వస్తా అన్నయ్య కొంచెం ఆపడ్డానికి ఫోన్ చేయగలని చెప్పి ఫోన్ చేసి చుట్టాలన్నట్టు మనం అంటే ఇప్పుడు కూడా మేమే కాదని చెప్పి ప్రతి ఊర్లో ఒక విశ్వాసి గొల్లలు కుర్మలు కానీ మేము అందరం ఉన్నారని చెప్పి ఒక మీరందరూ ఒక మంచి గ్రూప్ అయి మరి అద్భుతంగా మీరు మాకు సపోర్ట్ చేసినారు. మీకు చాలా సంతోషం ఉన్నది. ఒక నా నాన్న తప్పని వెళ్ళిపోయినప్పుడు కూడా మరి ఆ సమయంలో 15 మంది కుటుంబాలు నాకు సపోర్ట్ చేసి చేయగలను. నన్ను కొట్టడం తెలంగాణ సంపాదన ప్రయత్నం చేసి ఏది చేసిన వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు. మన కులం మనకు సపోర్ట్ ఉండడం మంచిదే. సమస్త ప్రజలు అన్ని కులాల వాళ్ళు రక్షింపడం అది కూడా మంచిదే. అందులో నుంచి మన జాతి వాళ్ళకు కూడా మనం కలిసి ఉండడం ఇది కూడా మంచిదే. కనుక దీని కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన విజయ రాజు గారు మన జాతి ప్రపంచంలో ప్రతి క్రైస్తవ జాతి ఒక్కళ్ళు రక్షింపబడిన కుటుంబాలు రక్షింపబడాలి. మా ఊళ్ళో 15 మంది కుటుంబాలు అలాగే అయిపోయినాం. ఒక చక్కని అక్కడ మందిరం కట్టుకున్నట్టు కట్టుకున్నాం. రెండోది కులం మీదకి క్రైస్తవ పెద్ద మనిషి వస్తున్నాడని చెప్పి ఊరంతా తెలిసిపెట్టేట్టు క్రైస్తవ సమాజం నుంచి గొల్లలో సమాజం ఒక పెద్ద మనిషి ఊరు మీదకి పంపుతున్నాం. రక్షణ గొల్లలో పెద్ద మనిషి వేరే, రక్షింపబడే గొల్ల క్రైస్తవ సంఘం నుంచి పెద్ద మనిషి వేరే. ఊరందరికీ తెలిసినట్టు ఊరు మీదకి పెద్ద మనిషి పోతాడు. ఎక్కడికి వచ్చినట్టు మేము గొల్ల క్రైస్తవ సంఘం నుంచి వచ్చినాం. అట్లా ప్రతి ఊళ్ళో మన సాక్ష్యంగా మన గొల్లలందరూ రావాలని మన విజయరాజు గారు ప్రపంచ గొల్లలందరూ రక్షణ కొరకు వాళ్ళ ధైర్యం కొరకు ప్రార్థించారు. వేరు స్థలాలలో నిర్ణయం మా తల్లి వారే మారారు. పిల్లలు ఇంకా ఉన్నారు మారవలసిన వారు ప్రార్థన